కి స్వాగతం. మహాగణపతి మహావిష్ణువు సింహవాహన సహహిత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం నెల్లూరులోని మినీ బైపాస్ ఆనం వెంకటరెడ్డి నగర్ శనివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా 21న గణపతి పూజ, లక్ష్మీ గణపతి హోమము, 22న గణపతి పూజ, ఆవాహిత సర్వదేవతల పూజలు, హోమాలు, చండీ హోమము, పూర్ణాహుతి, అనంతరం ఊరేగింపు, సాయంత్రం కలిసి పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. సందర్భంగా ఆలయ నిర్వాహకులు చీదెర్ల హరి నారాయణ మాట్లాడుతూ వెంకటనగర్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానాన్ని నిర్మించారని, ఆ గ్రామస్తులు దేవస్థానాన్ని పూర్తి చేయాలని కోరారు. తాము దేవస్థాన ప్రాణప్రతిష్ఠ చేసేందుకు ముందుకు వచ్చామని, హోమాలు అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. రేపు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ప్రాణప్రతిష్ఠ ఉదయము అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం నిర్వాహకులు చీదెర్ల హరినారాయణ, ఆయన సతీమణి విజయ, వారి కుమారులు చీరెల్ల చాణక్య గుప్తా, ఆయన సతీమణి వెంకటసుధా రేవతి, చీదెల్ల కుమార్ చైతన్య, ఆయన శ్రీమతి నాగ వెంకట అనుసింధు, చరణ్ కుమార్, ఆయన శ్రీమతి వెంకట నాగ చర్మస్మ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నెల్లూరు రామలింగాపురం ఆనవ వెంకటరెడ్డి కాలనీలో వెలిసినటువంటి మహాగణపతి మహావిష్ణు సింహవాహన బలిపీఠ సహిత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క త్రయాహ్నిక దీక్షతో, అనగా 3 రోజుల దీక్షతో ఈ ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. 21, 22, 23 ఈ నెలన అమ్మవారికి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతున్నది. ఈరోజు చాలా విశేషంగా అమ్మవారికి ఉదయము చండీయాగ కార్యక్రమం జరిగింది. సాయంత్రము అష్టోత్తర శత కలశాభిషేకము. తదుపరి రేపు ఉదయము ఆదివారము 23వ తేదీ ఉదయం 8:30 ఉదయం అమ్మవారి యొక్క యంత్రస్థాపన ఉంటుంది. తదుపరి అమ్మవారి యొక్క స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన, తదుపరి మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకము, అష్టబంధనము ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. ఓం నమ శివాయ.
మన చీదెల్ల హరినారాయణ గారు వాళ్ళ యొక్క కుమారులు వాళ్ళ యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని స్వామివారిని దర్శించి స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. మహాలక్ష్మి, మహావిష్ణు, మహాగణపతి సమేతంగా ఉండేటువంటి దేవస్థానం మన నెల్లూరులో మొట్టమొదటిని చెప్పుకోవచ్చు. కావున భక్తులందరూ కూడా దర్శించి స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. నా పేరు చీదెల హరినారాయణ, ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూపు. ఈ దేవాలయము గత 60 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నది. ఇక్కడ సుమారు 500 నుంచి 700 కుటుంబీకులు ఉన్నారని తెలిసింది. వారు మమ్మల్ని వచ్చి సంప్రదించగా ఈ గుడి ప్రాణ ప్రతిష్ఠ చేయించుటకు మేము శ్రీకాంత స్వామి వారిని సంప్రదిస్తే వారు నేను ఉన్నాను అని చెప్పి ఈ 3 రోజుల కార్యక్రమానికి వచ్చారు. నిన్న ఇవాళ 2 రోజుల కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. రేపు ఉదయము ప్రాణ ప్రతిష్ఠ మరియు కుంభాభిషేకం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక చిన్న అరుగు ఉండింది. దానివల్ల మేము గొబ్బెమ్మ తిరణాలు చేసుకుంటూ చాలా చిన్నగా గుడి లేపుకుంటూ కొంతవరకు లేపి మేము ఇక్కడికి ఆగిపోయాము. తర్వాత చాణక్య వాళ్ళ నాన్న వీళ్ళు మాకు తరువాత వచ్చి ఉన్నారు. వాళ్ళని అడగగా వాళ్ళు మాకు ప్రాణ ప్రతిష్ట లారీ కూడా దాదాపు కాల భాగం పూర్తి చేసి ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం చేస్తున్నారు. దానివల్ల మా గ్రామ ప్రజలందరూ చాలా సంతోషంగా 50 సంవత్సరాల కళ ఈరోజు మాకు పండగ లాంటి వాతావరణం కలిగిందని వాళ్ళ పిల్లకాయలు చల్లగా ఉండాలని మా గ్రామస్తులంతా వాళ్ళని ఆశీర్వదిస్తూ వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. అన్నగారి వాహన